అవి రెండు దగ్గర ఉంటాయి. ఇంట్లో పడ్డాయి పెద్దది. ఏమనకు తెలుసు నువ్వు పడతావు కానీ ఏమనకు. సుల్తానాబాద్ పురపాలక సంఘంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకి మరియు గౌరవ కలెక్టర్ సార్ గారి ఆదేశాల మేరకి గత 3 రోజుల నుంచి కోతులను పట్టేయడం జరుగుతుంది. ఇటు పట్టిన కోతులని మనం ఫారెస్ట్లోకి వదిలిపెట్టడం జరుగుతుంది. ఇంకేమైనా ప్రజల నుంచి ఏమైనా ఫిర్యాదులు ఉంటే డైరెక్ట్గా మున్సిపల్ ఆఫీస్ నెంబర్ని సంప్రదిస్తే ఎక్కడెక్కడైతే కోతులు ఉన్నాయో వాటిని అన్నీ పట్టించుకొని ఫారెస్ట్లోకి తరలించడం జరుగుతుంది. చెడి మిత్రాలు చెల్లెలు నువ్వే కాదు ఏమంటే చిన్న కలవల సొసైటీ పరిధిలోని దేవునిపల్లి, కుదురుపాక, నారాయణపూర్ ట్యాక్స్ సెంటర్లు, అలాగే ఐకేపీ సెంటర్ నారాయణపూర్ కొనుగోలు కేంద్రాలను, వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకోవడం జరిగింది. విజయన్న గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది 5వ పసలు. ఏదైతే అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచి రైతులను ఇబ్బంది పెట్టి రైతులను కష్టాలు తిప్పలు పెట్టి ఏదైతే కొనుగోలు కేంద్రాలలో రైతులను ఒక్కొక్కరి మీ మ్యాచర్ ఉన్నదని చెప్పి లేకపోతే తాలు తప్పక ఉన్నదని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక క్వింటాలకు 5 కిలోల నుంచి మొదలు పెడితే 15 కిలోల వరకు కట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అప్పుడు చాలామంది నష్టపోయారు. ఎంతమంది రైతులు మొత్తుకున్నా, ఎంతమంది పోయి ప్రాధాయపడ్డా దాని గురించి పట్టించుకునే నాదుడే లేడు, రైతుల గురించి అడిగేటువంటి వాడే లేడు అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్ చేసి మొత్తం రైతులను నష్టపెట్టినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎమ్మెల్యే గారు విజయన్న అయిన తర్వాత అప్పటి నుంచి ఏదైతే ఎన్నికలలో హామీ ఇచ్చిండో, మీరు నన్ను గెలిపించండి, నన్ను గెలిపిస్తే నేను తప్పకుండా మీ అందరి కష్టాలు తీరుస్తా, మీకు ఏదైతే ఇప్పుడున్నటువంటి 10 కిలోలు, 5 కిలోలు, 15 కిలోలు కటింగ్ జరుగుతూ ఉన్నదో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా మీ అందరి గింజ కటింగ్ లేకుండా మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా మిమ్మల్ని చూసుకునేటువంటి బాధ్యత మీ కుటుంబ పెద్దగా, మీ ఇంటికి అన్నగా, మీ ఇంటికి తమ్మునుగా ఉంటా అని చెప్పి మేము ఓట్లాడినామో ఆ ప్రకారంగానే మా సోదరులు సోదరిమణులంతా ఓట్లేసి అన్నగారిని గెలిపించుకున్న తర్వాత అదేవిధంగా ఏదైతే గెలిచిన తర్వాత అన్ని సెంటర్లు పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐకేపీ సెంటర్లు కానీ ఫ్యాక్స్ సెంటర్లు కానీ మొత్తం సెంటర్లు తిరిగి రైతులందరికీ చెప్పడం జరిగింది. మీకు ఈ రోజు నుంచి నేను ఒక పెద్దనగా ఉంటా, మీరు ఒక గింజ కటింగ్ లేకుండా చూస్తా, రైస్ మిల్లర్లతో మాట్లాడతా, వారిని కూడా దించుకునే విధంగా చేస్తా అని చెప్పి ఆ రోజు నుంచి కూడా తప్పకుండా గిదే 40 కిలోల ప్యాడీ వడ్లు, 650 గ్రాముల సంచివేటు, తాలు తప్పక కింద రైతులందరూ ఇష్టాన్ని పూర్తిగానే చెప్తే మేము ఈ ప్యాడీ కిన్నర్లలో పట్టుడు మాకు ఇబ్బంది అవుతుందని చెప్తే మరి దాని కింద మనం ఎంతో కొంత వాళ్ళకు తాలు తప్పక కింద కొంత ఇవ్వాలంటే రైతులందరూ ఒప్పుకుంటేనే 350 గ్రాములు కూడా కొద్దిగా ఎక్కువ జోకి ఈరోజు 41 కిలో జోకి మనం రైస్ మిల్లర్లకు పంపించడం జరుగుతూ ఉన్నది. ఆ రైస్ మిల్లర్లు కూడా ఎవరైనా ఇబ్బంది పెడితే రైతులు డైరెక్ట్ నాకు కానీ అన్న ఎమ్మెల్యే గారికి విజయన్నకు కానీ మీరు ఫోన్ చేస్తే తప్పకుండా మేము వితిన్ ఒక ½ an hourలో ఆ సమస్యను సాల్వ్ చేసి మేము వడ్లు దించే విధంగా పనిచేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా. చప్పట్లు కొట్టాలి. మంచిగా ఉన్నాయి. రైతు ఏది నువ్వు రైతువి లేడా పొలంలో పోతా పొలం కూడా ఎంత ఉండాలమ్మా ఇప్పుడు మ్యాచర్ మిషన్ ఎవరు చూస్తారు మీరు అంటే 17 లోపు ఎంత వచ్చినా ఏం లేదు కానీ 17 కన్నా పైన రావాలి.
ఇబ్బంది చేయకుండా మంచిగా మిల్లర్లు కూడా ఇట్లా పోతే గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా లేకున్నా విద్యను కొట్లాడినంటే అది కేవలం రైతుల కోసమే. ఇలా ఎస్ఆర్ఎస్పి నీళ్ల కోసమైనా అయితేనేమి, రైతులకు తడిసి వడ్లు ముద్దయినప్పుడు వడ్లు కొనకుంటే ఆ రైతుల పక్షాన నిలబడి ఉన్నటువంటి సంఘటన అయితేనేమి, అదేవిధంగా రైతులను రైస్ మిల్లర్లు అధిక వేడితో ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ రైతుల పక్షాన నిలబడి ధర్నాలు, రాస్తారోకోలు, అదేవిధంగా రైస్ మిల్లర్ కూడా కూర్చుండి కొట్లాడి ఆ రైతులకు ఏదైతే పద్ధతి ప్రకారం ఎంతైతే కొలత ఉండాలో ఆ కొలత ప్రకారం ఇచ్చినటువంటి బాధ్యత ఈరోజు విద్యానగర్ తీసుకొని మనం ఎన్నో విజయాలు సాధించడం జరిగినది. ఇవాళ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రైతులకు ఖచ్చితంగా ఆ రోజు మన ప్యాక్ సెంటర్ కాడ విద్యాన చెప్పిండు. ఇవాళ ఇక్కడ వడ్లు జోకి అటు ప్రారంభం చేసిపోతున్నాము. 48 గంటలలో మీకు ఏదైతే ఉన్నదో ఈ రైతుకు సంబంధించిన పైసలు పడితే వడ్లు కొనుగోలు చేసిన తర్వాత, అదేవిధంగా రైతుకు ప్రతి ఒక్కరికి బోనస్ పడితే అన్నప్పుడు మన గ్రామానికి చెందిన కమలాకరావు గారు మాకు గుర్తున్నది. ఎట్లా పడితే 500 బోనస్ మీరు ఇస్తారా అంటే విద్యాన ఆ రోజు ఒకటే విషయం అన్నాడు, వారం 10 రోజుల పాటు రైతు బోనస్ రాకపోతే, రైతుకు బోనస్ రాకపోతే నేను నారాయణపూర్కి అడుగు పెట్టా అన్నాడు. అదే పద్ధతి ప్రకారం వారం 10 రోజుల లోపలనే రైతుకు బోనస్ రావడం జరిగింది. ఇలా చూసుకున్నట్టయితే మన గ్రామానికి చెందిన మండ సత్తాన ఉన్నాడు. ఇలా సత్తాన దాదాపు 1 లక్ష రూపాయల దాకా వచ్చినాయి. ఇలా కాంగ్రెస్ పార్టీని మర్చి ఇంకొక పార్టీ ఏమైనా చెప్పగలిగే అవకాశం ఉంటుందా? ఫోటోలు తీయండి కమిషనర్ సార్, ఫోటోలు తీసి కేసు బుక్ చేయండి. అన్ని పోతాయి. వెళ్ళిపోతారు రోడ్ ఫ్రీ అయిపోతుంది. అదే ఇచ్చేటోళ్ళు కూడా కొంచెం ఆడబెట్టి ఫీట్స్ లోపల ఏమి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నా కానీ మేము తీసేయడానికి కలెక్టర్ సార్ ఆదేశాల గారి ప్రకారంగా తీసేస్తామని చెప్తాం. మన సుల్తానాబాద్ పట్టణంలో రోడ్డుకి ఇరువైపులా అటు ఇటుగా ఎంక్రోచ్ అయినటువంటి షాపులకు కానీ, తర్వాత ఏమైనా దుకాణదారులకు కానీ, ఎక్కడైతే మన రోడ్డుకి ఎంక్రోచ్ అయిందో వాటిని తీసేయాలని చెప్పి మన కలెక్టర్ సార్ గారి ఆదేశాల మేరకి ఇవాళ అందరూ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకొని ఇక్కడ రావడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఈ హెచ్కేఆర్ రోడ్ నుంచి మన సైడ్ డ్రైనేజ్ వరకు హెచ్కేఆర్ వాళ్ళు చెప్పేది ఏంటంటే 50 ఫీట్స్ వరకు మనకు తీసుకోమని చెప్తున్నారు మెజర్మెంట్స్. ఇవాళ మేము ఇక్కడ కొలిపియడం జరిగింది. సెంటర్ నుంచి రోడ్ సెంటర్ నుంచి 50 ఫీట్స్ తీసుకోమంటున్నారు. అటు 50 మీటర్స్, ఇటు 50 మీటర్స్ తీసుకోమంటున్నారు. 50 మీటర్స్ తీసుకోమంటున్నారు.
పెద్దమ్మ దేవాలయ ప్రతిష్టా కార్యక్రమం ఈరోజు అంగరంగ వైభవంగా ప్రతిష్టా కార్యక్రమం చేయడం జరిగింది. లోక కళ్యాణార్థమై విశ్వ కళ్యాణార్థమై ఇటువంటి ప్రతిష్టా మహత్కార్యంలో పాల్గొన్న భక్తులు, వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం ఉంది. అందరికీ లోక కళ్యాణార్థమై చేసిన ఇటువంటి మహత్కార్యంలో అందరూ కూడా భాగస్వాములై ఉండి వచ్చినారు. చాలా విశేషంగా ఈ యొక్క కార్యక్రమం ప్రతిష్టా కార్యక్రమం నిర్వహణ చేసినారు ముదిరాజు సంఘం వారు, అలాగే చిన్నబొమ్మలు గ్రామస్తులు అందరూ కూడా చేసిన ప్రతి ఒక్కరికి అమ్మవారి అనుగ్రహం సదా ఎల్లప్పుడూ అందరికీ కూడా అందరినీ రక్షించాలని తెలియజేస్తూ పెద్దమ్మ మాతాకి తప్పకుండా రానున్న రోజులలో ఇంకా పెద్ద మొత్తంలో చేస్తే కానీ ఈరోజు ఒక 20,000 రూపాయలు నా తరపుగా క్యాష్ రూపంగా భగవంతుని సౌకర్యం చేసే అదృష్టం, కొన్ని వందల దేవాలయాలకు సౌకర్యం చేసే అదృష్టం ఆ భగవంతుడు ఇచ్చిండు, భగవంతుని ఆశీర్వాదం ఇచ్చిండు. కనుక నేను అందరినీ కోరేది ఏంటంటే మనం దేవాలయం కట్టడం ఒకటే కాదు, నిత్యం ఎవరో ఒకరు వచ్చి ఇంటికి ఒక రోజు విధిగా పెట్టుకొని దీపారాధన కంపల్సరీ చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ